దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగాయి. 8న ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ 48, అధికార ఆప్ 22 స్థానాలు గెలిచాయి. ఫలితాలు వచ్చి ఇన్ని రోజులు కావస్తున్నా సీఎం ఎవరు అనేది స్పష్టత లేదు. సీఎం రేసులో కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు దాటింది. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగాయి. 8న ఫలితాలు వచ్చాయి. కానీ సీఎం పీఠం ఎక్కేది ఎవరనే సస్పెన్స్ కొనసాగుతుంది. సాధారణంగా బీజేపీకి ఎన్నికల ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించదు. ఢిల్లీ ఎన్నికల్లోనూ అదే సంప్రదాయం కొనసాగించింది. అయితే ఫలితాల తర్వాత సీఎం ఎంపికలో జాప్యం జరుగుతుంది. హర్యానా, ఒడిశా ఎన్నికలు ఎవరు ఊహించని వ్యక్తులను బీజేపీ సీఎంలను చేసింది. ఢిల్లీలోనూ అదే జరుగుతుందని భావిస్తున్నారు. సీఎం పదవి మహిళలకు అప్పగించాలనే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది. రేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా పేర్లు వినిపిస్తున్నాయి. మహిళా సీఎం వైపు అధిష్టానం మొగ్గు చూపితే రేఖా గుప్తా సీఎం అవుతారు. పర్వేష్ వర్మ డిప్యూటీ సీఎం అవుతారని అంటున్నారు. సీఎం ఎంపిక కోసం ఫిబ్రవరి 19న బీజేఎల్పీ సమావేశం జరుగుతుంది. దీనికి బీజేపీ ప్రధాన కార్యదర్శులు కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యేలంతా నేరుగా లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 20న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలుస్తోంది. ఇక రేఖా గుప్తా విషయానికి వస్తే ఈమె బీజేపీ అభ్యర్థిగా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా ఉన్నారు. కౌన్సిలర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు లేరు. ఇది కూడా రేఖా గుప్తాకు కలిసి వచ్చే అంశం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలను బీజేపీ సీఎంలను చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనూ అదే ఫార్ములా అనుసరించే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.